గోదావరి జిల్లా మొగలితూరు మండలం ముత్యాలపల్లిలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు అక్రమాలు తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. సుమారు 35 ఎకరాల్లో ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. పోలీస్, రెవెన్యూ, ఫైర్, ఎలక్ట్రికల్ శాఖల సిబ్బంది సమక్షంలో ఆక్రమణల తొలగింపు చేపట్టారు. మొత్తం 35 ఎకరాల్లో 33 ఎకరాలు చెరువుల భూమి కాగా మరో 2 ఎకరాల్లో నివాస స్థలాలు, వ్యాపార సంస్థలు ఆక్రమణకు గురైనట్లుగా అధికారులు గుర్తించారు. సుమారు 85 మంది ఆక్రమణదారుల నుంచి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు భారీగా అధికారులు, సిబ్బంది ముత్యాలపల్లికి చేరుకున్నారు. యంత్రాలతో ఆక్రమణల తొలగింపు ప్రక్రియను ప్రారంభించారు. మరోవైపు ఆక్రమణల తొలగింపును అడ్డుకునేందుకు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉధృతంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగలితూరు మండలం ముత్యాలపల్లిలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. సుమారు 35 ఎకరాల్లో ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. పోలీస్, రెవెన్యూ, ఫైర్, ఎలక్ట్రికల్ శాఖల సిబ్బంది సమక్షంలో ఆక్రమణల తొలగింపు చేపట్టారు. మొత్తం 35 ఎకరాల్లో 33 ఎకరాలు చెరువులు భూమి కాగా మరో 2 ఎకరాల్లో నివాస స్థలాలు, వ్యాపార సంస్థలు ఆక్రమణకు గురైనట్లుగా అధికారులు గుర్తించారు. సుమారు 85 మంది ఆక్రమణదారుల నుంచి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసేందుకు భారీగా అధికారులు, సిబ్బంది ముత్యాలపల్లికి చేరుకున్నారు. యంత్రాలతో ఆక్రమణల తొలగింపు ప్రక్రియను ప్రారంభించారు. మరోవైపు ఆక్రమణల తొలగింపును అడ్డుకునేందుకు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉధృతంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు భారీగా మోహరించారు. వైసీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో ఈ దీక్ష శిబిరాల వద్ద ఉద్రిక్తతలు, వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. డిఎస్సి ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నారు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణకు ఆదేశించే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో వైసీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాయి. డిఎస్సి నియామకాల్లో ఆక్రమణలు జరిగాయంటూ ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ యాకూబ్ అందిస్తారు. యాకూబ్,
ఎస్, ఇప్పటికే నిరసన బాటలు పడుతున్న పరిస్థితి, దీక్షలు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికి ఈ రోజు 3వ రోజు చేరుకుంది. డిఎస్సికి సంబంధించి అక్రమాలు జరిగాయి, దీని మీద సిబిఐ విచారణ జరగాలని కూడా ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఎంపీలు, వైసీపీ ఎంపీలు వినతి పత్రం ఇచ్చిన పరిస్థితి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లోనూ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత ఘర్షణ వాతావరణాలు కూడా కలిగాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గుంటూరు, విజయవాడలో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా ఆ టెంటుల వద్ద వచ్చి టెంట్లు పీకేసిన ఇది కూడా మనం చూసాము. ఈ నేపథ్యంలో టీడీపీ అదేవిధంగా వైసీపీ మధ్య మాటల యుద్ధం అయితే జరుగుతుంది. అక్రమాలు ఎక్కడా జరగలేదు అని ఒక పక్కన టీడీపీ సభ్యులు చెప్తున్నప్పటికీ, మరో పక్కన వైసీపీ మడిగి ఖచ్చితంగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, దీంట్లో సిబిఐ విచారణ జరపాలి, ఖచ్చితంగా నారా లోకేష్ రాజీనామా చేయాలనేది కూడా కీలకమైన డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ముఖ్యంగా విజయవాడ కేంద్రంగా పక్కన వెల్లంపల్లి, మరో పక్కన మల్లాది విష్ణు కార్యాలయాలు నిరసన దీక్షల వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు మొన్న కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. అక్కడ అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. నిన్నటి విషయం చూసుకుంటే, నిన్న భవానీపురంలో వెల్లంపల్లి శ్రీనివాస్ కార్యాలయం దగ్గరికి ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు రావడం, ఆ తర్వాత అక్కడ పోలీసులు వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. ఈ రోజు కూడా అదే క్రమంలో జరుగుతుందేమో అని ముందస్తు భద్రతా చర్య భాగంగా పోలీసులు భారీగా మోహరించారు. ఒక పక్కన భవానీపురం, అదేవిధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, అదేవిధంగా తూర్పు నియోజకవర్గం బందర్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు కొన్ని చోట్ల టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య కొంత వాతావరణం కొంచెం వేడెక్కిందని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఏ క్షణం ఎలా ఉంటుందో అనేది కూడా పోలీసులు పెద్ద ఎత్తున అక్కడైతే బలగాలు పెట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏదేమటికి ప్రస్తుతం అయితే వైసీపీ నిరసన బాటతో కొంత రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఎలక్ట్ అయింది, అదేవిధంగా పోలీసులు కూడా ఎలక్ట్ అయ్యారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే చూసే పరిస్థితులు అయితే ఉన్నాయి. మరో పక్కన వైసీపీ మడికి ఖచ్చితంగా నారా లోకేష్ రాజీనామా చేయాలి అనేది కూడా కీలకమైన డిమాండ్ అయితే వినిపిస్తున్నారు వైసీపీ శ్రేణులు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ యాకూబ్.